నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అందును బట్టి నేను నీకు ఆయుష్నిస్తాను, రెండవది నేను కాపాడుతాను, మూడవది నేను విడిపిస్తాను అని వాగ్దానం చేశారు. అంటే హిజ్కియా చేసిన ఒక్క ప్రార్థన దేవుని నుండి ఎన్ని ఆశీర్వాదాలు మోసుకొస్తుందో గమనించారు. యథార్థంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, మనస్సు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, మనఃపూర్వకంగా నీవు తగ్గించుకుని దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రార్థించగలిగితే, ప్రభువా నీవు తప్ప నాకెవ్వరు లేరు నాయన, నీవే కరుణా సంపన్నుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, దీర్ఘశాంతివి కదా ప్రభు అని దేవుని సన్నిధిలో మనం వినమ్రతతో ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నీవు కన్నీళ్లు విడిచుట చూచాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి కూడా అలా ఉందేమో, కన్నీళ్లు విడుస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కన్నీటి లోయల్లో ప్రయాణం చేస్తున్న నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థించే. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు.